హలో హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. మీరు టెర్రస్ గార్డెన్స్ గురించి లేకపోతే మిద్దె మీద తోట అనే కాన్సెప్ట్స్ గురించి వినుంటారు కదా. ఇప్పుడున్న కెమికల్ ఎన్వైర్న్మెంట్లో మొక్కలు ఎలా పండిస్తున్నారు లేకపోతే ఎలా జరుగుతుంది అనేది మన అందరికీ బాగా తెలుసు. సో దీన్ని ఓవర్కమ్ చేయడం కోసం మన ఇంట్లోనే మనం ఎలా మనంతటా మనం ఓన్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ ప్లాంట్స్ని వాటన్నిటిని ఎలా మనం తీసుకోవాలి, ఈ యాక్టివిటీస్ అనేవి విజయవాడలో ఎలా జరుగుతున్నాయి. లైక్ వీ హ్యావ్ మెనీ పీపుల్ యాక్చువల్లీ ఇన్ విజయవాడ ఇలాంటి యాక్టివిటీస్ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళలో కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీకు కూడా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఈ మిద్దె మీద తోట లేదా టెర్రస్ గార్డెన్ అనేది ఎలా యూజ్ అవుతుంది, దాని ఇంపార్టెన్స్ ఏంటి, దాని యాక్టివిటీస్ ఏమేమి జరుగుతున్నాయి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మన దగ్గర ఈరోజు సురేష్ గారు అండ్ వాళ్ళ టీం కూడా ఉన్నారనమాట. సో విల్ సీ యాక్చువల్లీ వాట్ దే ఆర్ గోయింగ్ టు సీ. ఓకే సురేష్ గారు, దాని గురించి ఆ కాన్సెప్ట్ గురించి లేకపోతే దాన్ని ఎలా పండించాలని దాని గురించి చెప్పండి. గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సురేష్ అండి, విజయవాడ నుంచి. సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్స్ గురించి చాలామంది వినే ఉంటారు. మనకి ఆంధ్ర తెలంగాణలో 50 గ్రూపుల కన్నా ఎక్కువ ఉన్నాయి. సిటీజీ విజయవాడ గ్రూప్ 1 అండ్ సిటీజీ విజయవాడ గ్రూప్ 2కి నేను కూడా వన్ ఆఫ్ ది అడ్మిన్స్. సో ప్రతి ఆదివారం సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఒక 2 గంటల పాటు సీడ్స్ మా విజయవాడలో సీడ్ బ్యాంక్ దగ్గర ఎక్స్చేంజ్ చేసుకోవడం అలవాటుగా మారింది. ఇన్సిడెంటల్లీ నేను నిన్న ఈరోజు ఇక్కడ హైదరాబాద్ లమకానామంచి రేడియో కమ్యూనికేషన్ ఈవెంట్కి వచ్చాను. సో అదే ఇంట్రెస్ట్తో నేను కొన్ని రకాల సీడ్స్ కూడా తీసుకొచ్చాను అనమాట. రకరకాల శంకుపూల విత్తనాలు మరియు ఇంకా కూరగాయల విత్తనాలు, తమ్మ, చిక్కుడు, కాకర, బెండ, బీర రకరకాల విత్తనాలు కూడా తెచ్చాను. అట్లీస్ట్ మన మెంబర్స్ వరకైనా షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో. సో ప్రస్తుతానికైతే అది ఓకే. లైక్ మీరు లైక్ విజయవాడలో ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి, లేకపోతే మీ దగ్గర నుంచి ఎలా ఇవి తీసుకోవాలి, అసలు పద్ధతి ఏంటి, ఈ సీడ్స్ని ఎక్స్చేంజ్ ప్రాసెస్లో ఏమైనా ఇస్తున్నారా, లేకపోతే లైక్ హౌ యువర్ ఈ హాబీని ఎలా ఎక్స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా చేయాలంటే దాని గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. విజయవాడలో మనకి సీడ్ బ్యాంక్ అనేది రీసెంట్ గా స్టార్ట్ చేస్తామండి. ఎక్కడ ఉంది సార్ అది? ఇది మాచవరం డౌన్ లో మాకు రేషన్ షాప్ ఒక చిన్న గార్డెన్ ఏరియా ఉంది, అక్కడనే సీడ్ బ్యాంక్ ని స్టార్ట్ చేస్తాము. ఎవరైనా కూడా టెర్రస్ మీద కానీ కింద కానీ మొక్కలు పెంచుకోవాలనుకునే వాళ్ళు మా దగ్గర నుంచి సీడ్స్ కానీ సాప్లింగ్స్ కానీ పూర్తి ఉచితంగా తీసుకోవచ్చు. మీ దగ్గర ఏమున్నా కూడా చిన్న కటింగ్ మొదలుపెట్టి ఎండిపోయిన కూరగాయలు కానివ్వండి, విత్తనాలు, కటింగ్స్ ఏవైనా కూడా సాప్లింగ్స్ మీరు తయారు చేసినవి కానీ ఏవైనా కూడా మాతో పంచుకుంటే అందరికీ మెంబర్స్ అందరికి కూడా మేము షేర్ చేస్తాం. సో మనకి ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే నెంబర్ ఆఫ్ వెరైటీస్ కలుస్తాయి. ప్లస్ ఒకరికొకరు ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా పెస్ట్ కంట్రోల్ ఎలా చేసుకోవాలి, పాటింగ్ మిక్స్ ఎలా చేస్తున్నారు, అట్లా రకరకాల విషయాలు అందరం కూడా షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ హాబీలో ఇంట్రెస్ట్ ఉంది, వాళ్ళు పైన లైక్ వాళ్ళ టెర్రస్ మీద ప్లేస్ ఉంది, వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఇచ్చే బేసిక్స్ ఏంటి, లైక్ ఎట్లా స్టార్ట్ చేయాలి, హౌ టు కిక్ స్టార్ట్ దిస్ హాబీ? ఓకే, అందరికీ తెలిసిందే మనకి బేసిక్ గా కొంచెం మట్టి ఒక కుండీ ఉన్నా కూడా మీరు ఇనిషియల్ గా స్టార్ట్ చేయొచ్చు. సో కిచెన్ కంపోస్ట్ తోనే చాలా వరకు మనకి వేరే కెమికల్స్ ఏమి వాడకుండా కూడా ఒక 45 days to 2 months లో మీ కిచెన్ కంపోస్ట్ మీరే తయారు చేసుకోవచ్చు. వాటి నుంచే మీకు కావాల్సిన మొక్కలకు కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అందిస్తూ మీ మొక్కలను మీ టెర్రస్ మీద లేకపోతే మీకున్న చిన్న స్మాల్ ఏరియాస్ లో కూడా ఆకుకూరలు లాంటివి పండించుకోవడం లాంటివి కూడా చేయొచ్చు. సో మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఈ విత్తనాల కోసం ఎలా? నాకు మెసేజ్ చేస్తే నేను సిటీజీ విజయవాడ 2 గ్రూప్లో యాడ్ చేస్తాను. సురేష్ నా పేరు, నెంబర్ 8858068899. థ్యాంక్ యూ. నమస్తే విఘ్నేష్ గారు, ఇదే హాబీ గురించి లైక్ మీరు కూడా దీంట్లో యాక్టివ్ మెంబర్గా ఉన్నారని అనుకుంటున్నాం. సో దాని గురించి మీరు కూడా ఒక 2 మాటలు ఏదన్నా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ విఘ్నేష్, జర్నలిస్ట్ ఫ్రమ్ గుంటూరు. మనకి గతంలో మా మిత్రుడు సురేష్ గారు ఈ హాబీ ద్వారా నాకు పరిచయం అయ్యి దాదాపు 10 years నుంచి కూడా అతను కొన్ని మొక్కలు ఇచ్చాడు. గతంలో మంచి హైబ్రిడ్ సీడ్ అయినటువంటి మన మునక్కాడలు ఇతర మొక్కలు అన్నీ ఇచ్చాడు. అవన్నీ మాది కేవలం ఈ మొక్కల కోసమే. నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాడిని, థర్డ్ స్టైర్ అపార్ట్మెంట్లోకి పోయాను, పైకి వెళ్ళిపోయి అక్కడ గార్డెనింగ్ చేస్తూ ఉన్నాను అనమాట. కేవలం ఈ మొక్కల మీద హాబీతో, దాని మీద ఉండే ఇంట్రెస్ట్తోనే ఇంకా సురేష్ గారి దగ్గర ఇంకా మొక్కలు సీడ్స్ సేకరించేసి గార్డెనింగ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది టార్గెట్. సార్ థ్యాంక్ యూ సార్. సార్ మీరు? అందరికీ నమస్కారం అండి. నా పేరు జయచంద్ర, గుంటూరు. నాకు చిన్నతనం నుంచి మొక్కలు పెంచాలి అనేది ఎక్కువ. అసలు మొక్కల వల్ల ఉపయోగం ఏంటంటే నీడనిస్తాయి, చల్లదనం వస్తుంది, ఆక్సిజన్ ఎక్కువ వేస్తుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మొక్కలు.
అందుకే ప్రతి ఒక్కరు వెనకటి రోజుల్లో ఒక మనిషి ఒక మొక్కని కాదు 2 మొక్కలు పెంచితేనే మంచిది. సార్ ఈ రెండోది గార్డెనింగ్. ఇంట్లో పెరిగిన ఒక టమాటా మనం బలం మీద పెట్టి డేట్ వేస్తే 30 రోజుల వరకు చెడిపోతుంది. అదే బజార్లో కొన్న టమాటా అయితే థర్డ్ డేకి మొత్తలు పడి పాడైపోతుంది. ఇటువంటి కెమికల్ తినడం వల్ల మనకి జబ్బులు వస్తాయి కడుపులో అని తెలియకుండా. అందుకని నేను ఎక్కువ ఇంట్లో పండించుకొని వీలైనంత వరకు ఆకుకూరలు ఇవన్నీ చేస్తున్నాను. అది అందరూ చేయాలి. రెండోది ఎవరికైనా వీలైతే ఒక చిన్న గ్రామం వెళ్ళి అందరికీ ఒక టిన్స్ అవన్నీ ఇచ్చేసి వాళ్ళ ఇంట్లో దొరికిన విత్తనాలు అందులో వేయమని అవి తీసుకొచ్చి మనం మళ్ళీ కవర్లు వేసి ఆ మొక్కలు పెరిగిన తర్వాత అందరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే అది ఎక్కువ ప్రయోజనం ఉంటుందని నా యొక్క ఉద్దేశం. థ్యాంక్ యూ సార్. చెప్పండి ఏదో ఒకటి. అడుగుద్దా